మనకి బాగా ఆకలి అవుతుంది అనుకోండి. ఆకలి అవుతుంది, ఒక పక్క దాహం వేస్తుంది. కొంత దూరంలో ఒక పెద్ద గోదావరి ఉందనుకోండి. సరే, గోదావరో సముద్రమో లేకపోతే ఏదైనా చెరువు ఏదైనా ఉంటుంది, మనకి కానొస్తుంది అది. సరే, కొంతలో కొంత మనం దాహం తీర్చుకుందామని చెప్పి వెళ్ళి మనం అలా ఆ మంచినీళ్ళు తాగుతూ ఉంటే వెంటనే మన కాళ్ళ దగ్గర పెద్ద ముసలి అనేది వచ్చి మనల్ని కాలో చెయ్యో ఏదో ఒకటి పట్టుకొని మనల్ని ఆహారంగా అది తీసుకుందామని చెప్పి అది ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇటు మనం బ్రతకటానికి మనం ప్రయత్నిస్తూ ఉంటాం. మనల్ని తినకపోతేనో దానికి ఆహారం దొరకదు, మనం బ్రతకాలంటేనో ఇక్కడ నీళ్ళు తాగాల. ఈ సినిమా పరిస్థితి కూడా అట్లే మారిపోయింది. ఎందుకంటే కొద్ది గొప్ప సంపాదించుకుందామని ఒక నిర్మాత వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు సినిమా తీస్తుంటారు. తీరా అది సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమాకి సూపర్ హిట్ టాక్ ఉన్నా సరే ఈ సినిమా చెత్త అని చెప్పేసి కొంతమంది రివ్యూలు ఇస్తూ ఉంటారు. ఇదే కాకుండా మళ్ళీ ఇంకేం జరుగుతుంది, కొన్ని వెబ్సైట్లలో 24 గంటలు తిరగకముందే ఈ సినిమా అనేది వెబ్సైట్లోకి వెళ్ళిపోవడం. విజయవాడలో ఉన్న పట్టుకున్నారట, ఒక్కో సినిమా 80,000 రూపాయలకి ఏం అమ్మేస్తున్నాడు. అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఆ థియేటర్లోకి వాడు వెళ్ళి ఆ సెల్లుతోని ఆ సినిమా ఇలాగ మొత్తం షూటింగ్ చేస్తూ ఉంటే ఈ థియేటర్లో ఉన్న యాజమాన్యం అసలు ఏం చేస్తుంది, వాళ్ళు ఎందుకు పట్టుకోలేకపోతున్నారు అనేది నాకు ఇప్పటికి కూడా అర్థం కాని విషయం అనమాట.